హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు నేను దుబాయ్ వెళ్తున్నాను కదా. ఇప్పుడే డిపార్చర్ గేట్కి వచ్చాను. డిపార్చర్ గేట్కి రావడం స్టార్టింగ్ ఇదనమాట. బ్లాక్ ఏ నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఏ నుంచి స్టార్ట్ అవుతుంటే ఏంటంటే నాది నైట్ 8:00 ఫ్లైట్. 2 అవర్స్ ముందు ఉండాలన్నారు. అందుకే ఇప్పుడు టైంకి వచ్చాను. సో లోపలైతే ఎక్సలెంట్గా ఉంది ఎయిర్పోర్ట్ అంతా. చాలా బాగా బ్లాక్ బి ఇక్కడ మన ఎయిర్ హోస్టెస్ కానీ, వర్క్ చేసేవాళ్ళు కానీ అంతా కూడా చాలా సిస్టమేటిక్‌గా వర్క్ చేస్తున్నారు. బెంగుళూరులో కూడా ఇదిగో ఇది ఫ్లైట్ చార్ట్ అనమాట. ఏ టైంకి ఎలా వస్తాయి ఏంటి అనేది ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూసుకొని అన్నీ కూడా మనం మూవ్ అవ్వాలనమాట. సో నాది వచ్చేసి ఏంటంటే ఎయిర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆ చివర ఉందనమాట. ఎఫ్ దగ్గర ఉందనమాట. ఇక్కడ మొత్తం ఏ నుంచి ఎఫ్ వరకు ఉందనమాట. సో యానిమేషన్ అదంతా చాలా 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 నీట్‌గా చాలా బాగుంది అంతా. చాలా బాగుంది. సో ఇట్లా నేను అబ్రాడ్‌లో చూసే ఎయిర్‌పోర్ట్స్ ఇప్పుడు ఇది మన ఇండియాలో చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా ఎక్సలెంట్‌గా ఉందంతా. సో మన ఇండియా కూడా చేయని తక్కువ కాదు ఫారిన్ కంట్రీస్‌కి. అన్నీ కూడా ధీటుగానే ఉన్నాయి. సో ఇక్కడ ఇండిగో అనమాట. ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళది. అటువైపు మాది ఎయిర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉంది. సో మాది బ్లాక్ ఈ దగ్గర అనుకుంటా. సో ఇటు ఈ దగ్గరికి వెళ్ళాలి. ఇంటర్నేషనల్ డిపార్చర్ అంతర్జాతీయ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదనమాట. సో ఇది చూసుకుని వెళ్ళాలి. ఇంటర్నేషనల్, డొమెస్టిక్. సో మాది ఇదనమాట. ఈ గేట్ నుంచి మేము లోపలికి వెళ్ళాలి. సో ఫ్లైట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. అండ్ టూరిస్టులు అదే వచ్చిన వాళ్ళకి చాలా బోరింగ్గా ఉండకుండా చుట్టూ అంతా మంచిగా ఉంచారన్నమాట. ఏరియాని మంచిగా సెలెక్ట్ చేశారు అంతా. సో మనీ ఎక్స్చేంజ్ అన్నమాట. సో మనం ఏ కంట్రీకి వెళ్తున్నామో ఇక్కడ ఇండియన్ మనీ ఇస్తే ఆ కంట్రీ మనీ వీళ్ళు ఇస్తారన్నమాట. అండ్ సిమ్ కార్డ్స్ కూడా ఉన్నాయి. సో అట్లా ఇంకా లోపలైతే ఇంకా చాలా బాగుంది. సో లోపల నేను కూడా చూపిస్తాను మళ్ళీ. సో నాకు ఇంటర్నేషనల్ కాబట్టి నేను ఇది ఇంటర్నేషనల్ చూపిస్తాను అన్నమాట. సో కొంచెం అటు వెళ్ళి డొమెస్టిక్ చూపిస్తాను మళ్ళీ.